హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కి తిరుమల బాలాజీని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. సో మేము 9 AM అలా ఎక్కడం స్టార్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అనుకున్నాం, కానీ అలా చేస్తే ఊరికే వస్తుందని మధ్యలో గాలి గోపురం దగ్గరికి రీచ్ అయిన వెంటనే టిఫిన్ చెయ్యిరి అని మా ఫ్రెండ్ చెప్పినుండే. సో అలానే చేద్దామని మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే రైట్ సైడ్ అయితే తలయేరు గుండు ఉంది. ఆ గుండుకు మనం మోకాళ్ళు ఆనిస్తే మన మోకాళ్ళ నొప్పులు పోతాయంట. సో మీరు వెళ్ళినప్పుడు దీన్ని మాత్రం చూడడం అస్సలు మిస్ కావద్దు. మా చిన్నోన్ని ఎత్తుకొని ఎక్కడం చాలా కష్టమేమో అనుకున్నాం, ఏమైనా ఇబ్బంది పడతాడు కావచ్చు అనుకున్నాం. కానీ వాడైతే మెట్లు ఎక్కడం కంప్లీట్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది కూడా పెట్టలేదు. 1500 మెట్లు దాటిన తర్వాత గాలి గోపురం రీచ్ అయినాం. అక్కడికి రీచ్ అయిన వెంటనే అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసినాం. గాలి గోపురం రీచ్ అయినప్పుడు సగం మెట్లు ఎక్కినాం కదా అని అనుకున్నాం, బట్ అక్కడి నుండి నడవడమే చాలా కష్టం అనిపించింది. అక్కడి నుండి మేము మోకాళ్ళ పర్వతం దగ్గరికి రీచ్ అయ్యేసరికి అయితే 3 అయింది. మనం ఎక్కుతున్న మెట్ల మార్గాన అయితే మనం మొత్తం శ్రీ మహావిష్ణువు అవతారాలు చూస్తాము. అలా ఒక్కొక్క అవతారం చూసుకుంటూ వాటిని దర్శనం చేసుకుంటూ ఎక్కినాం. మేము ఎక్కడానికి ఇబ్బంది పడ్డాం, కానీ కొందరు మెట్టుకు పసుపు కుంకుమ పెడుతూ మరియు కర్పూరం హారతి వెలిగిస్తూ ఎక్కుతున్నారు. ఇంకా కొందరు వర్కర్స్ అయితే తల మీద కొన్ని సోడా బాటిల్స్ బాక్సెస్ ఎత్తుకొని ఎక్కుతున్నారు. వీడియో నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనువెన్ టేల్స్. ఓం నమో వెంకటేశాయ.